చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ అది పౌర్ణమి రాత్రి. సురేష్ పని తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతను ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్నాడు. లైట్లు లేవు, నిశ్శబ్దం మాత్రమే. పాత బావి దగ్గర తెల్ల చీరలో ఒక మహిళను చూశాడు. ఆమె మెల్లగా ఏడుస్తోంది. సురేష్ అడిగాడు, మీరు బాగానే ఉన్నారా అని. ఆమె చెప్పింది, దారి తప్పిపోయాను, దయచేసి సహాయం చేయండి అని. భయం వేసినా కూడా సురేష్ ఆమెకు సహాయం చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి నడవడం మొదలుపెట్టారు. అకస్మాత్తుగా సురేష్ ఒక విచిత్రమైన విషయం గమనించాడు. ఆమె పాదాలు నేలను తాకడం లేదు. సురేష్ అక్కడే ఆగిపోయాడు, కదలలేకపోయాడు. ఆ తర్వాత ఆ మహిళ నెమ్మదిగా మొహం తిప్పింది. కళ్ళన్నీ నల్లగా ఉన్నాయి. ఆమె మెల్లగా చెప్పింది, రాత్రి బావి దగ్గరకు రావద్దు. అంతే, ఆమె అదృశ్యమైంది. ఉదయం గ్రామస్తులు చెప్పారు, ఆ బావిలో చాలా కాలం క్రితం ఒక మహిళ చనిపోయింది అని. తర్వాత సురేష్ ఆ రోడ్డుపై మళ్ళీ నడవలేదు. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అది పౌర్ణమి రాత్రి. పౌర్ణమి రాత్రి అంటే ఫుల్ మూన్ నైట్ అనమాట. అది పౌర్ణమి రాత్రి అంటే ఇప్పుడు గురించి మాట్లాడలేదు, మనం పాస్ట్లో ఎప్పుడో మాట్లాడుతున్నాం. కాబట్టి ఇట్ వాజ్ ఏ ఫుల్ మూన్ నైట్. ఇట్ వాజ్ ఏ ఫుల్ మూన్ నైట్ అంటే అది పౌర్ణమి రాత్రి. సురేష్ పని తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, సురేష్ ఇంటికి తిరిగి వస్తున్నాడు అంటే రిటర్న్ అవుతున్నాడు అనమాట. ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో రాస్తే సురేష్ వాజ్ రిటర్నింగ్. సురేష్ వాజ్ రిటర్నింగ్ ఎక్కడికి, ఇంటికి అంటే హోమ్. సురేష్ వాజ్ రిటర్నింగ్ పని తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ వర్క్. సురేష్ వాజ్ రిటర్నింగ్ హోమ్ ఆఫ్టర్ వర్క్. తర్వాత అతను ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ అతను నడుస్తున్నాడు. ఇది కూడా సేమ్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంది, పాస్ట్ కంటిన్యూస్. అతను నడుస్తున్నాడు అంటే హీ వాజ్ వాకింగ్. రోడ్డు పైన అంటే ఆన్ ద రోడ్. సురేష్ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. ఒంటరిగా అనుంది, అలోన్. తర్వాత లైట్లు లేవు. లైట్లు లేవు అంటే దేర్ వాజ్ నో లైట్స్. లైట్స్ లేవు. నిశ్శబ్దం మాత్రమే. మాత్రమే అంటే ఓన్లీ. నిశ్శబ్దం అంటే సైలెన్స్ అంటే ఓన్లీ సైలెన్స్. ఓకే, దీన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేసి కామ పెట్టద్దాం. దెర్ వాజ్ నో లైట్స్, ఓన్లీ సైలెన్స్ అన్నమాట. ఓకే, తర్వాత పాత బావి దగ్గర. పాత బావి, బావి అంటే వెల్, పాత అంటే ఓల్డ్, దగ్గర అంటే నియర్. అంటే పాత బావి దగ్గర అంటే నియర్ ద ఓల్డ్ వెల్. పాత బావి దగ్గర తెల్ల చీరలో ఒక మహిళను చూశాడు. చూసింది ఎవరు, ఆయన, సురేష్. కాబట్టి హీ చూశాడంటే సా అంటే హీ సా ఎవరిని, ఒక మహిళను. అంటే హీ సా ఏ ఉమెన్. ఎక్కడ, ఎలా, తెల్ల చీరలో అంటే ఇన్ ఏ వైట్ శారీ. ఇన్ ఏ వైట్ శారీ. ఓకే, హీ సా ఏ ఉమెన్ ఇన్ ఏ వైట్ శారీ. తర్వాత ఆమె మెల్లగా ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంది అంటే కంటిన్యూస్ టెన్స్ ఇది కూడా. అంటే షీ వాజ్ క్రైయింగ్.
ఓకే, మెల్లగా అంటే ఇక్కడ సాఫ్ట్లీ అని అర్థం అనమాట, అంటే మృదువుగా అనమాట, సాఫ్ట్లీ. ఓకే, సురేష్ అడిగాడు అంటే సురేష్ ఆస్క్డ్, సురేష్ అడిగాడు ఏమని, మీరు బాగానే ఉన్నారా అని, అంటే ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఓకే అని అడిగాడు అనమాట. తర్వాత ఆమె చెప్పింది అంటే షీ సెడ్, ఆమె చెప్పింది. ఏం చెప్పింది? దారి తప్పిపోయాను అంటే నేను దారి తప్పిపోయాను అంటే ఐ లాస్ట్ మై వే అంటే నేను దారి తప్పిపోయాను, దయచేసి సహాయం చేయండి అంటే ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, ఐ లాస్ట్ మై వే, ప్లీజ్ హెల్ప్ మీ అని ఆమె చెప్పింది. భయం వేసినా కూడా సురేష్ ఆమెకు సహాయం చేశాడు. చూడండి, ఇక్కడ ఆయనకు భయం వేసింది అయినా కూడా అంటున్నాం, అంటే ఇది ఒక కాంట్రాస్ట్ సెంటెన్స్. అంటే దో, ఈవెన్ దో, ఆల్ దో ఇలాంటి కనెక్టర్స్ మనం యూజ్ చేయాలి. నేను ఎప్పుడు కూడా ఈవెన్ దో అనేది యూజ్ చేస్తాను, ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈవెన్ దో హీ ఫెల్ట్ స్కేర్డ్. ఓకే, అతను భయపడినా కూడా అనమాట. ఇక్కడ మీరు బీఫామ్ వాడినా ఓకే, ఈవెన్ దో హీ వాజ్ స్కేర్డ్ అన్నా సరే ఓకే, రెండు ఒకటే. ఓకే, లేకపోతే ఈవెన్ దో హీ గాట్ స్కేర్డ్ అన్నా సరే ఓకే, ఏది రాసినా సరే అన్నీ కరెక్టే. ఈవెన్ దో హీ వాజ్ స్కేర్డ్ అంటే అతనికి భయంగా ఉన్నా కూడా, అంటే అతను భయం వేసినా కూడా అతను ఆమెకు సహాయం చేశాడు అంటే హీ హెల్ప్డ్ హర్, అతను ఆమెకు సహాయం చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి నడవడం మొదలుపెట్టారు, ఇది అర్థం. వాళ్ళిద్దరూ అంటే బోత్ ఆఫ్ దెమ్, లేకపోతే దే టూ అని రాసినా సరే ఓకే, దే టూ అన్నా ఓకే, బోత్ ఆఫ్ దెమ్ అన్నా సరే ఓకే. బోత్ ఆఫ్ దెమ్ మొదలుపెట్టారు అంటే స్టార్టెడ్. ఏం మొదలుపెట్టారు? నడవటం అంటే వాకింగ్. ఎలా? కలిసి, కాబట్టి టుగెదర్. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ లేకపోతే దే టూ స్టార్టెడ్ వాకింగ్ టుగెదర్. తర్వాత అకస్మాత్తుగా అంటున్నాం, అంటే సడన్లీ, అకస్మాత్తుగా, సురేష్ ఒక విచిత్రమైన విషయం గమనించాడు. సురేష్ గమనించాడు అంటే సురేష్ నోటీస్డ్ ఒక విచిత్రమైన విషయం అంటే ఏ స్ట్రేంజ్. ఓకే, ఏ స్ట్రేంజ్ థింగ్. సురేష్ నోటీస్డ్ ఏ స్ట్రేంజ్ థింగ్. ఆమె పాదాలు నేలను తాకటం లేదు అంటే ఇక్కడ ఆమె పాదాలు అనేది సబ్జెక్ట్, అంటే హర్ ఫీట్ నాట్ టచింగ్, టచ్ అవ్వట్లేదు అనమాట, తాకటం లేదు అంటున్నాం కాబట్టి. హర్ ఫీట్ నాట్ టచింగ్, దేనికి తాకడం? నేలను, అంటే నాట్ టచింగ్ ద గ్రౌండ్. ఓకే, హర్ ఫీట్ నాట్ టచింగ్ ద గ్రౌండ్. సురేష్ అక్కడే ఆగిపోయాడు. ఇక్కడ ఆగిపోవడం అంటే స్టాప్ అవ్వడం అనమాట, అంటే సురేష్ స్టాప్డ్, సురేష్ ఆగిపోయాడు అక్కడే. అక్కడ అంటే దేర్, అక్కడే అంటున్నాం కాబట్టి దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సురేష్ స్టాప్డ్ దేర్ ఇట్ సెల్ఫ్, సురేష్ అక్కడే ఆగిపోయాడు. కదలలేకపోయాడు అంటే హీ కుడెంట్ మూవ్, కదలలేకపోయాడు. ఆ మహిళ నెమ్మదిగా ముఖం తిప్పింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ మహిళ. తిప్పింది అనేది వెర్బ్. ఆ మహిళ అంటున్నాం కాబట్టి దట్ ఉమెన్ టర్న్ అంటే తిప్పడం, ఇక్కడ తిప్పింది కాబట్టి టర్న్డ్. ఏం తిప్పింది? ఆమె మొహాన్ని, అంటే హర్ ఫేస్. నెమ్మదిగా అంటున్నాం కాబట్టి స్లోలీ. ఓకే, దట్ ఉమెన్ టర్న్డ్ హర్ ఫేస్ స్లోలీ. ఆమె కళ్ళు నల్లగా ఉన్నాయి. ఆమె కళ్ళు అంటే హర్ ఐస్ వర్ ఉన్నాయి అంటున్నాం. ఎలా నల్లగా అంటే బ్లాక్. ఓకే, హర్ ఐస్ వర్ బ్లాక్. ఆమె మెల్లగా చెప్పింది. ఇక్కడ చెప్పే గుసగుసలాడింది అని అర్థం, అంటే షీ విస్పర్డ్, ఆమె గొనిగింది. ఏమని? రాత్రి బావి దగ్గరకు రాకూడదు అని. రాకూడదు అంటున్నాం, ఒక పని జరగకూడదు. షుడ్ నాట్ అంటే యూ షుడ్ నాట్ కమ్, నువ్వు రాకూడదు. ఎక్కడికి? బావి దగ్గరికి అంటున్నాం, అంటే నియర్ ద వెల్. బావి అంటే వెల్ కాబట్టి. ఓకే, యూ షుడ్ నాట్ కమ్ నియర్ ద వెల్. అంతే అంటే దట్స్ ఆల్, అంతే. తర్వాత ఏమైంది? ఆమె అదృశ్యమైంది అంటే మాయమైంది, అంటే వ్యానిష్ అయిపోయింది అనమాట, అంటే షీ వ్యానిష్డ్. మీరు డిసప్పియర్డ్ అని రాసినా సరే ఓకే, నో ఇష్యూ. ఓకే, షీ వ్యానిష్డ్ లేదా షీ డిసప్పియర్డ్ అన్నా సరే ఓకే. ఉదయం గ్రామస్తులు చెప్పారు అంటే ద విలేజర్స్ సెడ్, ఉదయం గ్రామస్తులు చెప్పారు. ఏం చెప్పారు? ఆ బావిలో చాలా కాలం క్రితం
ఒక మహిళ చనిపోయింది. ఫస్ట్ ఇది రాద్దాం. ఒక మహిళ చనిపోయింది అంటే ఏ ఉమెన్, ఒక మహిళ అంటే ఏ ఉమెన్ డైడ్, చనిపోయింది. ఆ బావిలో అంటే ఇన్ దట్ వెల్, చాలా కాలం క్రితం అంటే మెనీ ఇయర్స్ ఎగో, ఇది అనమాట. ఓకే, ఏ ఉమెన్ డైడ్ ఇన్ దట్ వెల్ మెనీ ఇయర్స్ ఎగో. ఆ తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ దట్, ఆ తర్వాత సురేష్ ఆ రోడ్డుపై మళ్ళీ నడవలేదు. సురేష్ నడవలేదు అంటే సురేష్ డిడెంట్ వాక్, సురేష్ నడవలేదు. ఆ రోడ్డుపై అంటే ఆన్ దట్ రోడ్, సురేష్ డిడెంట్ వాక్ ఆన్ దట్ రోడ్, మళ్ళీ అంటున్నాం అంటే అగైన్. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 PDF ఫైల్స్ తయారు చేశాము. మొదటి PDF లో ఒక 1000 పదాలు తీసుకొని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ PDF లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకొని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ PDF లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకొని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ PDFల కోసం ఫస్ట్ కమెంట్లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీని కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఒక గర్వం కలిగిన యుద్ధ గుర్రం ఒక గాడిదను కలిసింది. ఆ గాడిద భారీ భారాన్ని మోస్తూ ఉంది. అప్పుడు గుర్రం చెప్పింది, గాడిద, నువ్వు పనికిరాని దానివి, నాకు ముఖ్యమైన పని ఉంది, పక్కకు జరుగు అని చెప్పింది. పాపం ఆ గాడిద మౌనంగా పక్కకు వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రానికి ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడింది. దాని యజమాని దాన్ని ఒక రైతుకు అమ్మేశాడు. ఒకరోజు ఆ గాడిద ఆ గుర్రం భారంతో నిండిన బండిని లాగడం చూసింది. అప్పుడు గాడిద చెప్పింది, హలో గుర్రం, నువ్వెందుకు ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఇలా నడిస్తే నీ గమ్యానికి సమయానికి చేరవు అని. అప్పుడు గుర్రానికి సిగ్గు వేసింది. తన దురుసు ప్రవర్తనకు గాడిదకి క్షమాపణ చెప్పింది. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా వెళ్ళిపోతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక గర్వం కలిగిన యుద్ధ గుర్రం ఒక గాడిదను కలిసింది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా కూడా సబ్జెక్టే. ఒక గర్వం కలిగిన యుద్ధ గుర్రం అనేది మొత్తం కూడా సబ్జెక్టే. కలిసింది అనేది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి అన్నమాట. ఓకే, గర్వం కలగడం అంటే ప్రౌడ్, యుద్ధ గుర్రం అంటే వార్ హార్స్ అన్నమాట. మొత్తాన్ని కలిపి రాస్తే ఏ ప్రౌడ్ వార్ హార్స్, ఏ ప్రౌడ్ వార్ హార్స్ అంటే ఒక గర్వం కలిగిన యుద్ధ గుర్రం కలిసింది. మీట్ అంటే కలవటం, కలిసింది కాబట్టి మెట్. దేన్ని? ఒక గాడిదను అంటే ఏ డాంకీ. ఓకే, ఏ ప్రౌడ్ వార్ హార్స్ మెట్ ఏ డాంకీ. ఆ గాడిద భారీ భారాన్ని మోస్తూ ఉంది. ఆ గాడిద మోస్తూ ఉంది అంటే ఆ పని కంటిన్యూగా జరుగుతూ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. పాస్ట్లో జరుగుతుంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకే, పాస్ట్లో జరుగుతుంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ద డాంకీ వాజ్, ఇక్కడ మోయటం అంటే క్యారీ చేయడం అనమాట. అంటే ద డాంకీ వాజ్ క్యారీయింగ్, మోస్తూ ఉంది. భారీ భారాన్ని అంటే క్యారీయింగ్ ఏ హెవీ లోడ్. భారీ భారం అంటే హెవీ లోడ్ అనమాట.
ఏ ప్రౌడ్ వార్ హార్స్ మెట్ ఏ డాంకీ, ద డాంకీ వాస్ క్యారీయింగ్ ఏ హెవీ లోడ్. తర్వాత అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు గుర్రం చెప్పింది అంటే ద హార్స్ సెడ్, గుర్రం చెప్పింది. ఏం చెప్పింది? గాడిద అంటే డాంకీ, గాడిద నీవు పనికిరాని దానివి అంటే యు ఆర్ యూజ్లెస్. ఇక్కడ పనికిరావడం అంటే యూజ్లెస్ అనమాట. డాంకీ యు ఆర్ యూజ్లెస్, నువ్వు పనికిరాని దానివి, నాకు ముఖ్యమైన పని ఉంది అంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటుంది. అంటే ఐ హ్యావ్ ఇంపార్టెంట్ వర్క్, ఐ హ్యావ్ ఇంపార్టెంట్ వర్క్, నాకు ముఖ్యమైన పని ఉంది. పక్కకు జరుగు అంటే మూవ్ అవే, లేకపోతే మూవ్ అసైడ్ అని రాసినా సరే ఓకే, అన్నీ ఒకటే. తర్వాత పాపం ఆ గాడిద మౌనంగా పక్కకు వెళ్ళింది అంటే పక్కకు జరిగిందనమాట. పాపం ఆ గాడిద అనేది సబ్జెక్టు, పక్కకు వెళ్ళింది లేదా పక్కకు జరిగింది అనేది వెర్బ్. ఇక్కడ పాపం అంటే పూర్ అని రాస్తే సరిపోద్ది. ఇక్కడ పూర్ అంటే పేద అని కాదు, పాపం అని చెప్పాల్సినప్పుడు మనం పూర్ అని రాస్తాం. పాపం ఆ గాడిద అంటే ద పూర్ డాంకీ, ద పూర్ డాంకీ. పక్కకు జరిగిపోయింది అంటే మూవ్ అసైడ్, ఇక్కడ జరిగిపోయింది కాబట్టి మూవ్డ్ అసైడ్. మౌనంగా అంటున్నాం అంటే క్వైట్లీ, మౌనంగా జరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రానికి ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగింది మరియు తీవ్రంగా గాయపడింది, ఇలా రాయాలి మనం. ఆ గుర్రానికి ప్రమాదం జరిగింది అంటే ద హార్స్ మెట్ విత్ యాన్ యాక్సిడెంట్. ఓకే, మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అంటే ప్రమాదం జరిగిపోయింది అని అర్థం. ద హార్స్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అండ్ తీవ్రంగా గాయపడింది. గాయపడ్డాన్ని గెట్ హర్ట్ అంటే గాయపడ్డం, గాయపడింది పాస్ట్ కాబట్టి గాట్ హర్ట్. తీవ్రంగా అంటున్నాం అంటే బ్యాడ్లీ అని రాయొచ్చు అనమాట. తర్వాత ఏం జరిగిందంటే దాని యజమాని దాన్ని ఒక రైతుకు అమ్మేశాడు. ఇక్కడ దాని యజమాని అనేది సబ్జెక్టు, అమ్మేశాడు అనేది వెర్బ్. దాని యజమాని అంటే ఇట్స్ ఓనర్, లేకపోతే ఇట్స్ మాస్టర్ అన్నా సరే యజమాని అని అర్థం. ఓకే, ఇట్స్ మాస్టర్ అన్నా ఓకే, ఇట్స్ ఓనర్ అన్నా సరే ఓకే. ఇట్స్ ఓనర్ అంటే దాని యజమాని అమ్మేశాడు, అమ్మడం అంటే సెల్, అమ్మేశాడు కాబట్టి సోల్డ్. దేన్ని? దాన్ని అంటున్నాం ఇట్. ఓకే, ఇట్స్ ఓనర్ సోల్డ్ ఇట్. ఎవరికి? ఒక రైతుకి అమ్మేశాడు అంటే టు ఏ ఫార్మర్, ఫార్మర్ ఒక రైతుకి అమ్మేశాడు. తర్వాత ఒకరోజు అంటున్నాం అంటే వన్ డే, ఒకరోజు ఆ గాడిద ఆ గుర్రం భారంతో నిండిన బండిని లాగటం చూసింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ గాడిద ఏం చేసింది? చూసింది. దేన్ని? ఆ గుర్రాన్ని. ఫస్ట్ ఇది రాద్దాం. ఆ గాడిద ఆ గుర్రాన్ని చూసింది అంటే ద డాంకీ సా ద హార్స్, ద డాంకీ సా ద హార్స్. లాగటం, ఇక్కడ పుల్ అంటే లాగటం అనమాట. దేన్ని? బండిని. ఇక్కడ ఎద్దుల బండి అనుకోవచ్చు. ఎద్దుల బండి అంటే కార్ట్ అనమాట. అంటే ద డాంకీ సా ద హార్స్ పుల్లింగ్ ఏ కార్ట్ అంటే ఒక ఎద్దుల బండిని లాగటం. ఆ ఎద్దుల బండి ఎలా ఉంది? భారంతో నిండినటువంటి అంటే హెవీ లోడ్ కలిగినటువంటి అంటే విత్ ఏ హెవీ లోడ్. ఓకే, ద డాంకీ సా ద హార్స్ పుల్లింగ్ ఏ కార్ట్ విత్ ఏ హెవీ లోడ్ అనమాట. అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు గాడిద చెప్పింది అంటే ద డాంకీ సెడ్, గాడిద చెప్పింది. ఏం చెప్పింది? హలో గుర్రం, హలో గుర్రం అంటుంది అంటే హలో హార్స్, హలో హార్స్. నువ్వెందుకు ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు? నువ్వెందుకు ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు అంటే కంటిన్యూస్ టెన్స్లో జరుగుతూ ఉంది. నడుస్తున్నావు అంటే నడుస్తూ ఉన్నావు, క్వశ్చన్ నడుస్తున్నావు అంటే వై ఆర్ యూ వాకింగ్ సో స్లోలీ. ఓకే, వై ఆర్ యూ వాకింగ్ సో స్లోలీ. ఇలా నడిస్తే నీ గమ్యానికి సమయానికి చేరవు.
ఇలా నడిస్తే, ఇది ఒక ఇఫ్ కండిషన్, ఇలా నడిస్తే అనమాట. అంటే ఇఫ్ యు వాక్ లైక్ దిస్ అంటే ఇలా, ఓకే. ఇఫ్ యు వాక్ లైక్ దిస్, నువ్వు ఇలా నడిస్తే నీ గమ్యానికి చేరవు అంటుంది. అంటే యు వోంట్ రీచ్ అంటే యు విల్ నాట్ రీచ్, రీచ్ అంటే చేరుకోవడం, యు విల్ నాట్ రీచ్ అంటే యు వోంట్ రీచ్ అంటే నువ్వు చేరుకోవు ఎక్కడికి, నీ గమ్యానికి. గమ్యం అంటే డెస్టినేషన్, కాబట్టి యు వోంట్ రీచ్ యువర్ డెస్టినేషన్ సమయానికి అంటున్నాం. అంటే ఆన్ టైం, సమయానికి, ఈ విధంగా చెప్పింది అనమాట. అప్పుడు అంటే దెన్, అప్పుడు గుర్రానికి సిగ్గేసింది. అంటే ద హార్స్ ఫెల్ట్, ఓకే, అషేమ్డ్, ఓకే. ద హార్స్ ఫెల్ట్ అషేమ్డ్ అంటే గుర్రానికి సిగ్గేసింది. తన దురుసు ప్రవర్తనకు గాడిదకి క్షమాపణ చెప్పింది. ఎవరు? గుర్రం చెప్పింది. కాబట్టి గుర్రం గాడిదకు క్షమాపణ చెప్పింది అని రాయాలి. అంటే ద హార్స్ సెడ్ సారీ ద డాంకీ, ఓకే. ఇక్కడ సెడ్ సారీ బదులు మనం డైరెక్ట్గా వెర్బ్ కూడా ఉంది మనకి. అపాలజైజ్ అంటే క్షమాపణ చెప్పడం, అపాలజైజ్డ్ అని కూడా రాయొచ్చు, అపాలజైజ్డ్, ఓకే. ఈ విధంగా కూడా రాయొచ్చు, రెండు ఒకటే. ద హార్స్ అపాలజైజ్డ్ అన్నా ఓకే, సెడ్ సారీ అన్నా సరే ఓకే. ద హార్స్ అపాలజైజ్డ్ ద డాంకీ అంటే గుర్రం గాడిదకు క్షమాపణ చెప్పింది. దేనికి? తన దురుసు ప్రవర్తనకు. దురుసు అంటే రూడ్, ప్రవర్తన అంటే బిహేవియర్, అంటే ఫర్ ఇట్స్ రూడ్ బిహేవియర్, ఓకే. ఇది అన్నమాట. ఒకసారి మనం మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ ఏ ప్రౌడ్ వార్ హార్స్ అంటే ఒక గర్వం కలిగినటువంటి యుద్ధ గుర్రం మెట్ ఏ డాంకీ ఒక గాడిదను కలిసింది. ద డాంకీ వాజ్ క్యారీయింగ్ ఏ హెవీ లోడ్, ఆ గాడిద చాలా బరువును మోస్తూ ఉంది. దెన్ అప్పుడు ద హార్స్ సెడ్ గుర్రం చెప్పింది, డాంకీ గాడిద, యు ఆర్ యూజ్లెస్ నువ్వు పనికిరాని దానివి. ఐ హ్యావ్ ఇంపార్టెంట్ వర్క్ నాకు ముఖ్యమైన పని ఉంది. మూవ్ అసైడ్ పక్కకు జరుగు. ద పూర్ డాంకీ మూవ్డ్ అసైడ్ క్వైట్లీ పాపం ఆ గాడిద మౌనంగా పక్కకు జరిగింది. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ కొన్ని రోజుల తర్వాత ద హార్స్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ ఆ గుర్రానికి యాక్సిడెంట్ జరిగింది. అండ్ గాట్ హర్ట్ బ్యాడ్లీ అంటే తీవ్రంగా గాయపడింది. తర్వాత ఇట్స్ ఓనర్ సోల్డ్ ఇట్ టు ఏ ఫార్మర్ దాని యజమాని దాన్ని ఒక రైతుకు అమ్మేశాడు. వన్ డే ఒకరోజు ద డాంకీ సా ఆ గాడిద చూసింది ద హార్స్ అంటే గుర్రాన్ని పుల్లింగ్ ఏ కార్ట్ ఒక బండిని లాగటం విత్ ఏ హెవీ లోడ్ అంటే బరువైన భారంతో కలిగినటువంటి ఒక బండిని లాగటం ఆ గాడిద గుర్రాన్ని చూసింది. దెన్ అప్పుడు ద డాంకీ సెడ్ ఆ గాడిద చెప్పింది, హలో హార్స్ వై ఆర్ యూ వాకింగ్ సో స్లోలీ ఎందుకు అంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఇఫ్ యూ వాక్ లైక్ దిస్ నువ్వు ఇలాగే నడిస్తే యూ వోంట్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆన్ టైమ్ నువ్వు నీ గమ్యాన్ని సమయానికి చేరుకోవు. దెన్ అప్పుడు ద హార్స్ ఫెల్ట్ అషేమ్డ్ ఆ గుర్రం సిగ్గుపడింది. ద హార్స్ అపాలజైజ్డ్ ద డాంకీ ఆ గుర్రం గాడిదకు క్షమాపణ చెప్పింది ఫర్ ఇట్స్ రూడ్ బిహేవియర్ దాని యొక్క దురుసు ప్రవర్తనకి. ఇది అనమాట ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే వీడియోని చూసి వెళ్లకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 PDF ఫైల్స్ తయారు చేశాము.
మొదటి పీడిఎఫ్లో ఒక 1000 పదాలు తీసుకొని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడిఎఫ్లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకొని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడిఎఫ్లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకొని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ 2 కప్పలు ఒక చెరువులో చాలా కాలంగా నివసిస్తుండేవి. ఒక వేసవిలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు ఆ 2 కప్పలు బ్రతకడానికి మరో చోటు వెతకడానికి బయలుదేరాయి. కొద్ది దూరం నడిచి వెళ్ళిన తర్వాత వాటికి ఒక లోతైన బావి కనిపించింది. ఒక కప్ప బావిలోకి చూసి ఇలా చెప్పింది, ఈ బావి ప్రశాంతంగా కనిపిస్తుంది, ఇందులోకి దూకి ఉండిపోదాం అని చెప్పింది. కానీ ఇంకో కప్ప తెలివైనది, అది ఇలా చెప్పింది, తొందరపడకు మిత్రమా, మన చెరువులాగానే ఈ బావి కూడా ఎండిపోతే ఎలా, అప్పుడు మనం బయటకు ఎలా వస్తాం అని అడిగింది. ఇది విన్న మొదటి కప్పకు నేను తప్పు నిర్ణయం తీసుకుంటున్నానని అర్థమైంది. అందుకే ఆ 2 కప్పలు బావిలోకి దూకలేదు, అవి ఇంకొక మంచి చోటు వెతుక్కుంటూ వెళ్ళాయి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ 2 కప్పలు ఒక చెరువులో చాలా కాలంగా నివసిస్తుండేవి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? 2 కప్పలు అనేవి సబ్జెక్టు, నివసిస్తుండేవి అనేది వెర్బ్ అన్నమాట. ఈ రెండింటిని కలిపి రాద్దాం. ఒక పని గతంలో జరుగుతుండేది అంటే మనం యూజ్ టును యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా మనం అదే యూజ్ చేస్తే 2 కప్పలు నివసిస్తుండేవి అంటే 2 ఫ్రాక్స్. కప్పలు అంటే ఫ్రాక్స్. ఓకే, 2 ఫ్రాక్స్ యూజ్ టు లివ్, నివసిస్తుండేవి. ఎక్కడ? ఒక చెరువులో అంటే ఇన్ ఏ పాండ్. చెరువు అంటే పాండ్. చాలా కాలంగా అనంది అంటే ఫర్ ఏ లాంగ్ టైం. ఫర్ ఏ లాంగ్ టైం, చాలా కాలంగా. ఓకే, 2 ఫ్రాక్స్ యూజ్ టు లివ్ ఇన్ ఏ పాండ్ ఫర్ ఏ లాంగ్ టైం. ఇది అన్నమాట. తర్వాత ఒక వేసవిలో అంటే 1 సమ్మర్ అంటే ఒక వేసవిలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఇక్కడ ఎండిపోవడం అంటే డ్రై అప్, ఎండిపోవడం, ఎండిపోయింది కాబట్టి డ్రైడ్ అప్. అంటే ద పాండ్, 1 సమ్మర్ ద పాండ్ డ్రైడ్ అప్, ఎండిపోయింది. పూర్తిగా అంటున్నాం అంటే కంప్లీట్లీ అని అర్థం. ఓకే, 1 సమ్మర్ ద పాండ్ డ్రైడ్ అప్ కంప్లీట్లీ. అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు ఆ 2 కప్పలు బ్రతకడానికి మరో చోటు వెతకడానికి బయలుదేరాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ 2 కప్పలు అనేది సబ్జెక్టు, వెర్బ్ ఏంది? బయలుదేరాయి. ఈ రెండింటిని మనం ఫస్ట్ కలిపి రాయాలి. ఆ 2 కప్పలు బయలుదేరాయి అంటే ద 2 ఫ్రాక్స్ స్టార్టెడ్, బయలుదేరాయి. దేనికి? వెతకడానికి. లుక్ ఫర్ అంటే వెతకడం, ఇక్కడ వెతకడానికి అంటున్నాం కాబట్టి లుకింగ్ ఫర్. ఏం వెతకడానికి? మరో చోటు అంటే లుకింగ్ ఫర్ అనదర్ ప్లేస్, మరో చోటు. దేనికి ఈ ప్లేసు? బ్రతకడానికి అంటే టు లివ్ అంటే బ్రతకడానికి. ఓకే, ద 2 ఫ్రాక్స్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అనదర్ ప్లేస్ టు లివ్. తర్వాత కొద్ది దూరం నడిచి వెళ్ళిన తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ వాకింగ్. ఆఫ్టర్ వాకింగ్ అంటే నడిచిన తర్వాత. కొద్ది దూరం అంటే సమ్ డిస్టెన్స్. ఓకే, ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్ అంటే కొద్ది దూరం నడిచి వెళ్ళిన తర్వాత
వాటికి ఒక లోతైన బావి కనిపించింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? వాటికి కనిపించింది. అంటే ఇక్కడ మనం జనరల్గా మన ఇంటెన్షన్ లేకుండా మనకి ఏది కనిపించినా సరే అది సి అనే వెర్బుతోటి యూస్ చేస్తాం అనమాట. కావాలని చూడడాన్ని మనం లుక్ అనే వెర్బుతోటి యూస్ చేస్తాం. అంటే ఇక్కడ మనం కావాలని చూడలేదు, మనకి కనిపించింది అంటే ఇక్కడ మనం సి యూస్ చేయాలి. అంటే ఇక్కడ వాటికి కనిపించింది అంటే దే కనిపించింది ఆల్రెడీ కాబట్టి సా, సి కాస్త V2 సా. ఓకే, దే సా వాటికి కనిపించింది. ఏంటిది? ఒక లోతైన బావి అంటే ఏ డీప్ వెల్, లోతైన బావి. తర్వాత ఒక కప్ప బావిలోకి చూసి ఇలా చెప్పింది. అంటే ఫస్ట్ చూసింది, తర్వాత చెప్పింది, ఇలా రాయాలన్నమాట. ఒక కప్ప చూసింది, ఇక్కడ కావాలని చూసింది కాబట్టి ఇక్కడ మనం లుక్ ఉపయోగించాలి. ఓకే, అంటే వన్ ఫ్రాగ్ లుక్డ్ ఇంటూ, దేంట్లోకి? బావిలోకి. కాబట్టి వన్ ఫ్రాగ్ లుక్డ్ ఇంటూ ద వెల్ అంటే బావిలోకి చూసింది అని అర్థం. అండ్ ఇంకేం చేసింది? చెప్పింది అంటే సెడ్, ఇలా అంటున్నాం అంటే లైక్ దిస్. ఓకే, వన్ ఫ్రాగ్ లుక్డ్ ఇంటూ ద వెల్ అండ్ సెడ్ లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏమని? ఈ బావి ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ బావి కనిపిస్తుంది అంటే దిస్ వెల్ లుక్స్ కనిపిస్తుంది. ఎలా? ప్రశాంతంగా అంటున్నాం అంటే కామ్ అండ్ కూల్, ప్రశాంతంగా. ఓకే, లేకపోతే దిస్ వెల్ లుక్స్ పీస్ఫుల్ అని రాసినా సరే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇందులోకి దూకి ఇక్కడే ఉండిపోదాం అంటుంది. అంటే ఒక పని చేద్దాం అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం లెట్స్ ఉపయోగించాలి. ఓకే, లెట్స్ ఫస్ట్ ఏం చేద్దాం? ఇందులోకి దూకుదాం ఫస్ట్ అంటే లెట్స్ జంప్, దూకడం అంటే జంప్. ఇందులోకి అంటున్నాం కాబట్టి లెట్స్ జంప్ ఇంటూ ఇట్, ఇందులోకి దూకుదాం. అండ్ ఉండిపోదాం అంటున్నాం అంటే లివ్ హియర్, ఇక్కడ ఉండిపోదాం, ఇది అన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ కానీ అంటే బట్, కానీ ఇంకో కప్ప తెలివైనది. ఓకే, ఇంకో కప్ప అంటున్నాం అంటే ద అదర్ ఫ్రాగ్, ఇంకో కప్ప వాజ్ తెలివైనది అంటున్నాం అంటే క్లెవర్. ఇక్కడ మీరు క్లెవర్ రాయండి, ఇంటెలిజెంట్ రాయండి, వైజ్ రాయండి, ఏది రాసినా సరే సేమ్ మీనింగ్ అనమాట. బట్ ద అదర్ ఫ్రాగ్ వాజ్ క్లెవర్, అది ఇలా చెప్పింది, అది చెప్పింది అంటే ఇట్ సెడ్, ఇలా అంటున్నాం అంటే లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏమని? తొందరపడకు మిత్రమా, తొందరపడకు అంటే డోంట్ హరీ, అంటే డోంట్ హరీ. ఓకే, మిత్రమా అంటే మై ఫ్రెండ్. ఓకే, డోంట్ హరీ మై ఫ్రెండ్. మన చెరువులాగానే ఈ బావి కూడా ఎండిపోతే ఎలా? ఫస్ట్ ఇది రద్దాం. ఈ బావి కూడా ఎండిపోతే ఎలా అంటున్నాం అంటే ఇక్కడ మనం వాట్ ఇఫ్ ఉపయోగించాలన్నమాట. వాట్ ఇఫ్ ఈ బావి కూడా ఎండిపోతే అనమాట. అంటే వాట్ ఇఫ్ దిస్ వెల్ ఆల్సో డ్రైస్ అప్. ఓకే, వాట్ ఇఫ్ దిస్ వెల్ ఆల్సో డ్రైస్ అప్, మన చెరువులాగానే అంటున్నాం అంటే లైక్ అవర్ పాండ్, ఇది అనమాట. ఓకే, వాట్ ఇఫ్ దిస్ విల్ ఆల్సో డ్రైస్ అప్ లైక్ అవర్ పాండ్. అప్పుడు మనం బయటకి ఎలా వస్తాం? మనం బయటకు ఎలా వస్తాం? ఎలా అంటే హౌ విల్ వి కమ్, బయటకి అంటే అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఇందులోంచి బయటకి. ఓకే, హౌ విల్ వి కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇందులోంచి బయటకి ఎలా వస్తాం? తర్వాత ఇది విన్నాక అంటే ఆఫ్టర్ హియరింగ్ దిస్ అంటే ఇది విన్నాక మొదటి కప్పకు నేను తప్పు నిర్ణయం తీసుకుంటున్నానని అర్థమైంది. మొదటి కప్పకు అర్థమైంది, ఫస్ట్ ఇది రాయాలి మనం. అంటే ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్. ఓకే, ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్ దట్, ఏమర్థమైంది? నేను తప్పు నిర్ణయం తీసుకుంటున్నానని అని. నేను అంటే ఇక్కడ అది అంటే ఆ కప్ప కాబట్టి ఇక్కడ మనం నేను అనే ప్లేస్లో ఇట్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు? మొదటి కప్ప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్ దట్
ఇట్ వాజ్ మేకింగ్ ఏ రాంగ్ డెసిషన్. తప్పుడు నిర్ణయం కాబట్టి రాంగ్ డెసిషన్. ఓకే, ఇది అన్నమాట. ఆఫ్టర్ హియరింగ్ దిస్, ఇది విన్న తర్వాత ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్ దట్, మొదటి కప్ప అర్థం చేసుకుంది. ఏం అర్థం చేసుకుంది? ఇట్ వాజ్ మేకింగ్ ఏ రాంగ్ డెసిషన్, అది ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుందని దానికి అర్థమైంది. అందుకే అంటున్నాం, అంటే సో అందుకే ఆ రెండు కప్పలు బావిలోకి దూకలేదు. ఆ రెండు కప్పలు దూకలేదు అంటే ద టూ ఫ్రాగ్స్ డిడెంట్ జంప్, దూకలేదు. ఓకే, డిడెంట్ జంప్, దూకలేదు. దేనిలోకి? బావిలోకి, కాబట్టి డిడెంట్ జంప్ ఇంటూ ద వెల్. ఇంకేముంది? అవి ఇంకొక మంచి చోటు వెతుక్కుంటూ వెళ్ళాయి. అవి వెళ్ళాయి అంటున్నాం, అంటే దే గో అంటే వెళ్ళటం, వెళ్ళాయి కాబట్టి వెంట్, దే వెంట్. వెతుక్కుంటూ అంటున్నాం, అంటే లుకింగ్ ఫర్, వెతుక్కుంటూ. దేని వెతుక్కుంటూ? ఇంకొక మంచి చోటును. లుకింగ్ ఫర్ అనదర్ గుడ్ ప్లేస్. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మన స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ టూ ఫ్రాగ్స్ యూజ్ టు లివ్ ఇన్ ఎ పాండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, అంటే చాలా కాలంగా రెండు కప్పలు ఒక చెరువులో నివసిస్తుండేవి. వన్ సమ్మర్, ఒక వేసవిలో ద పాండ్ డ్రైడ్ అప్ కంప్లీట్లీ, ఆ చెరువు పూర్తిగా ఎండిపోయింది. దెన్, అప్పుడు ద టూ ఫ్రాగ్స్ స్టార్టెడ్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు పడింది. ఓకే, యా, స్టార్టెడ్. ఓకే, రెండు కప్పలు మొదలు పెట్టాయి. ఏంటివి? లుకింగ్ ఫర్ అంటే వెతకడం. దేన్ని? అనదర్ ప్లేస్ టు లివ్, బతకడానికి మరో చోటుని. ఓకే, ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్, కొంచెం దూరం నడిచిన తర్వాత దే సా ఏ డీప్ వెల్, అవి ఒక లోతైన బావిని చూశాయి. వన్ ఫ్రాగ్ లుక్డ్ ఇన్ టు ద వెల్ అండ్ సెడ్ లైక్ దిస్, ఒక కప్ప బావిలోకి చూసి ఇలా చెప్పింది, దిస్ వెల్ లుక్స్ కామ్ అండ్ కూల్, ఈ బావి ప్రశాంతంగా కనిపిస్తుంది. లెట్స్ జంప్ ఇన్ టు ఇట్ అండ్ లివ్ హియర్, ఇందులోకి దూకి ఇక్కడే నివసిద్దాం అని చెప్పింది. తర్వాత బట్, కానీ ద అదర్ ఫ్రాగ్ వాజ్ క్లవర్, మరో కప్ప చాలా తెలివైంది. ఇట్ సెడ్ లైక్ దిస్, అది ఇలా చెప్పింది, డోంట్ హరీ, తొందరపడొద్దు, మై ఫ్రెండ్, నా మిత్రమా. వాట్ ఇఫ్ దిస్ వెల్ ఆల్సో డ్రైస్ అప్ లైక్ అవర్ పాండ్, మన చెరువు లాగానే ఇది కూడా ఎండిపోతే ఏంటి పరిస్థితి? దెన్, అప్పుడు హౌ విల్ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇందులోంచి మనం ఎలా బయటకు వస్తాము అని అడిగింది. ఆఫ్టర్ హియరింగ్ దిస్, ఇది విన్న తర్వాత ద ఫస్ట్ ఫ్రాగ్ అండర్స్టూడ్ దట్, మొదటి కప్పకు అర్థమైంది. ఏం అర్థమైందంటే ఇట్ వాజ్ మేకింగ్ ఏ రాంగ్ డెసిషన్, అది ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అని అర్థమైంది. సో, కావున, లేకపోతే అందుకే ద టూ ఫ్రాగ్స్ డిడెంట్ జంప్ ఇన్ టు ద వెల్, ఆ రెండు కప్పలు బావిలోకి దూకలేదు. దే వెంట్, అవి వెళ్ళాయి. ఎలా? లుకింగ్ ఫర్ అనదర్ గుడ్ ప్లేస్, ఇంకొక మంచి ప్లేస్ని వెతుక్కుంటూ అవి వెళ్ళాయి. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను.